హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన. బ్రేక్ఫాస్ట్ కోసం మన ఛానల్లో చాలా రెసిపీస్ చేశాం కదా, బ్యాలెన్స్డ్ మీల్స్. ఇవాళ లంచ్ కోసం కూడా ఒక బ్యాలెన్స్డ్ మీల్, రైస్, వెజిటబుల్స్, ప్రోటీన్ కోసం చికెన్ యాడ్ చేసుకొని ఒక బ్యాలెన్స్డ్ మీల్ ఎలా చేసుకోవచ్చో ఇవాళ నేను మీకు చూపిస్తాను. అదే ఉలవచారు చికెన్ పలావ్. చాలామంది రెస్టారెంట్స్లో టేస్ట్ చేసి ఉంటారు కదా, ఇంట్లో మనం ఎంత హెల్తీగా చేసుకోవచ్చో ఇవాళ నేను మీకు చేసి చూపిస్తాను. సో దీనికోసం ఫస్ట్ మనము ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో అందరి కోసం చేస్తున్నాను కాబట్టి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, బ్లాక్ జీరా అంటారు, షాజీరా అంటారు. సో ఇవి యాడ్ చేసుకుంటే మనకు డైజెషన్ ఈజీగా అవుతుంది. సో అందుకనే ఇవి కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాలి. సో దీంట్లో మనము ఫైబర్ కోసం వెజిటబుల్స్ యాడ్ చేస్తాము, ప్రోటీన్ కోసం చికెన్ యాడ్ చేస్తాము, అండ్ ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉలవల్ని ఉడకబెట్టుకొని మనము గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేస్తాము. సో ఇవన్నీ యాడ్ చేసుకోవడం ద్వారా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే రైస్ ఉండడం ద్వారా చాలామందికి ఏమవుతుందంటే రైస్ తింటూనే ఎక్కువగా షుగర్ స్పైక్స్ అవుతాయి కదా. దీంట్లో ఉన్న ఫైబర్, ప్రోటీన్ షుగర్ స్పైక్స్ని అంత కాకుండా స్టేబుల్గా రిలీజ్ చేస్తుంది అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా షాజీరా అంటే జీలకర్ర యాడ్ చేసుకొని, జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మీకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1-2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే జింజర్ అండ్ గార్లిక్ దీంట్లో మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, మన లివర్ని డీటాక్సిఫై కూడా చేస్తాయి. కాబట్టి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఆనియన్స్ త్వరగా ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను ఇప్పుడే. ఫస్ట్లోనే నేను రైస్కి సరిపడే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకుంటాను. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై కావడానికి 1 or 2 minutes పడుతుంది. సో ఇవి బాగా బ్రౌన్గా కొద్దిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత మనం వెజిటబుల్స్ తీసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇవాళ వెజిటబుల్స్ ఫైబర్ కోసం బీన్స్ తీసుకున్నాను. బీన్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్యారెట్ కూడా తీసుకున్నాను. క్యారెట్ ఒక 2 క్యారెట్స్ కట్ చేసుకున్నాను. ఒక 10 to 15 బీన్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకొని, అండ్ నేను ఇంకా దీంట్లో ప్రోటీన్ రిచ్ అని చెప్తున్నాను కదా, ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ బాగా ఉంటే మనకు క్రేవింగ్స్ ఎక్కువ రావన్నమాట, ఫైబర్ అండ్ ప్రోటీన్ బాగా ఉంటాయి. సో ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం నేను బీన్స్ గింజలు ఉంటాయి కదా, ఈ బీన్స్ గింజల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఈ వెజిటబుల్స్ ఫ్రై అయిన తర్వాత తీసుకున్న చికెన్ కూడా వేసేసుకోండి. మేడం, వెజ్ వాళ్ళు చికెన్ తినరు కదా, వాళ్ళకి ఏం యాడ్ చేసుకోవచ్చు అని మీకు డౌట్ వస్తుంది కదా. చికెన్కి బదులు మీరు సోయాతో చేసుకున్న టోఫు యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా సోయా చంక్స్ యాడ్ చేసుకోవచ్చు. సో వెజిటేరియన్స్కి ఇవన్నీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. నేనైతే ఇవాళ చికెన్ యాడ్ చేశాను. వెజ్ వర్షన్లో అయితే మీరు నేను చెప్పిన ఆప్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీకు సరిపడేంత కారం, మీ టేస్ట్కి సరిపడేంత కారం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది ఫ్రై కావడానికి ఒక 2 minutes అలా వదిలేయండి. వదిలేస్తే ఏమవుతుంది అంటే ఆ చికెన్ కూడా కొంచెము మంచిగా ఫ్రై అవుతుంది. అది ఫ్రై అయిన తర్వాత మనం ఉలవల పేస్ట్ వేసుకుందాం. సో మా డైట్లో మేము ఎక్కువగా ప్రయారిటీ దేనికి ఇస్తాము అంటే మనము మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ప్రోటీన్, ఫ్యాట్,
ఫైబర్ వీటన్నిటికీ మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఈ రెసిపీతో మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 35 grams ఆఫ్ ప్రోటీన్ మీ బాడీకి లభిస్తుంది. దాంతోపాటు మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ వెజిటబుల్స్ నుంచి మైక్రో న్యూట్రియంట్స్ అండ్ ఫైబర్ వస్తుంది. అండ్ ఉలవలు, బీన్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఉలవల్లో చాలా ఇట్స్ ప్రోటీన్ రిచ్ అనమాట. వెయిట్ లాస్లో ఉలవలు బాగా పనిచేస్తాయి. అందుకనే ఇవన్నీ మిక్స్ చేసుకొని తీసుకోవడం ద్వారా ఇది ఒక బ్యాలెన్స్డ్ మీల్గా ఫామ్ అవుతుంది. దాంతోపాటు మీరు ఈ మీల్ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళే కాదు, ఇంట్లో అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకున్నారు అంటే హెల్త్కి హెల్త్, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి రెసిపీస్నే మేము డిజైన్ చేసి అందరికీ కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రాంలో అందచేస్తూ ఉంటాము. సో ఇది బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఇది మేము ఉలవల్ని, నేను 80 grams ఆఫ్ ఉలవలు తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేశాను. సోక్ చేసేసి మార్నింగ్ కుక్కర్లో ఉడకపెట్టేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో ఇది కూడా యాడ్ చేసేస్తాము. మనం ఇది తినడానికి ఏదో రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు ఏ నూనె వాడతారో తెలియదు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో తెలియదు. సో ఇన్ని క్వశ్చన్ మార్క్స్ తోటి రెస్టారెంట్లో తినేదానికంటే ఇంట్లో మీ చేతులతో మీరే హెల్తీగా చేసుకొని తినొచ్చు అనమాట. సో ఉలవలు వేసిన తర్వాత, ఉలవల పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసి, మామూలుగా అయితే నేను స్టీల్ బేస్ ఉన్న కడాయిలోనే చేస్తాను. ఇవాళ తొందరగా అయిపోవాలని చెప్పి కుక్కర్లో చేస్తున్నాను అనమాట. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో సరిపడేంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఫస్ట్ కొద్దిగా పసుపు వేస్తున్నాను కలర్ కోసం. అండ్ పసుపులో మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో పసుపు వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీ కారానికి తగ్గ కారం పొడి వేసుకోవచ్చు. కావాలి అంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మేము కొద్దిగా కారం తక్కువ తింటాము, అందుకే పచ్చిమిర్చి వేయలేదు, జస్ట్ కారం పొడి వేస్తున్నాను. అండ్ కొద్దిగా ధనియాల పొడి. ఇవన్నీ వేసేసి కొద్దిగా బాగా ఫ్రై చేసేసి మిక్స్ చేసేసారు అంటే బాగా కలిసిపోతుంది. ఇది ఒక 2 minutes అలా పక్కన పెట్టేసేసి దీంట్లోకి రైస్ యాడ్ చేయాలి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 minutes అలా పెడితే కొంచెము ఆ స్పైసెస్ అన్నీ మనం వేసుకున్న వెజిటబుల్స్, చికెన్కి పడుతుంది. దాని తర్వాత మనం రైస్ యాడ్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలి, అదే చింతపులుసు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. సో ఒక 2 minutes అయింది కదా, 2 minutes అయింది కాబట్టి నేను 1.5 glass బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఆ బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంకా మీరు ఇంకా ప్రోటీన్ కంటెంట్ బాగా కావాలి అంటే సగం రైస్, సగం కినువా కూడా యాడ్ చేసుకోవచ్చు. కినువాలో ఏమవుతుంది అంటే ప్రోటీన్ కంటెంట్ బాగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు రైస్ క్వాంటిటీ తగ్గించేసి కినువా క్వాంటిటీ పెంచుకోవాలి. అండ్ దాంతోపాటు ఇంకా కొద్దిగా మీరు రాజ్మా ఇవి కూడా యాడ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గుతుంది, ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. సో మీ షుగర్స్ స్టేబుల్గా రిలీజ్ అవుతాయి. సో డైట్ అంటేనే అది మానేయాలి, ఇది మానేయాలి అని కాదండి. డైట్ అంటే స్మార్ట్ వే ఆఫ్ కుకింగ్ అనమాట. అదే మేము నేర్పిస్తాం. మీ ఫుడ్ని ఎంత స్మార్ట్గా కుక్ చేసుకోవచ్చు, మీ బాడీకి ఎంత హెల్తీగా ఇవ్వచ్చు అన్నదే మేము నేర్పిస్తాం మా డైట్లో. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 seconds అట్లా తిప్పి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే సింగిల్ పాట్ డిష్. దీంట్లోకి మళ్ళీ మీరు కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సపరేట్గా కూరగాయలు అవన్నీ ఎక్కువగా ఇంకొక సైడ్ డిష్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి కాబట్టి ఇది కొద్దిగా పెట్టుకొని ఒక 120 grams ఆఫ్ గ్రీక్ యోగర్ట్లో కొద్దిగా ఆనియన్, కీరకాయ, క్యారెట్ తురుము వేసుకొని రైతా చేసుకొని తిన్నారు అంటే మధ్యాహ్నం మీ లంచ్ బ్యాలెన్స్డ్ వేలో తయారైపోతుంది. అండ్ మీ టమ్మీ కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. ఒక 4 hours వరకు మీకు
తిండి మీద ధ్యాసే ఉండదు, మళ్ళీ ఏం తినాలి అన్న ఆకలి కూడా ఉండదు, అండ్ డైట్ చేసినట్టు కూడా అనిపించదు. సో ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా చింతపులుసు తీసుకున్నాను. చింతపండు నానబెట్టి ఆ పులుసు ఉంది కదా, అది దాన్ని చింతపండు బాగా ఒత్తేసి ఆ రసం తీసి పక్కన పెట్టుకున్నాను. సో అది ఒక కప్పు ఉంటుంది. ఇది ఒక కప్పు యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ ఉలవచారు బిర్యానీకి ఈ చింతకాయ పులుసే ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. సో ఇది ఒక కప్ యాడ్ చేశాను. అండ్ ఇంకొక 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తాను. ఇంకొక 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసి ఒక 2 to 3 విజిల్స్ పెట్టుకున్నారు అంటే చికెన్ కూడా ఈజీగా కుక్ అయిపోతుంది. మీరు ఇక్కడ గమనించారు అంటే నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఈజీగా మనము ఒక 100 grams ఆఫ్ చికెన్ పెట్టుకోవచ్చు, 150 grams ఆఫ్ చికెన్ ఈజీగా పెట్టుకొని మనము రైస్ కూడా కొద్దిగా 150 grams పెట్టుకొని తిన్నాము అంటే మనకు ఒక బ్యాలెన్స్డ్ మీల్ అయితే ఫామ్ అయిపోతుంది. సో ఇలా అంతా మిక్స్ చేసేసి మీరు టేస్ట్ చూసుకోవచ్చు. సాల్ట్ సరిపోలేదు అంటే సాల్ట్ వేసుకోవచ్చు. సో ఇలా వాటర్ యాడ్ చేసేసి మీరు విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 2 to 3 విజిల్స్ పెట్టేసుకోండి. ఒక 3 విజిల్స్ పెట్టేసుకున్నారు అంటే బ్యాలెన్స్డ్ వేలో ఉలవచారు చికెన్ పలావ్ తయారైపోతుంది. దీన్ని మధ్యాహ్నం మీరు తీసుకున్నారు అంటే ఒక బ్యాలెన్స్డ్ హై ప్రోటీన్ హై ఫైబర్తో కూడిన మీల్ మీరే మీ ఇంట్లో మీ కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే కుక్ చేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ మా డైట్లో ఎన్నో ఉన్నాయి. ఇలా హెల్తీ వేలో తింటూ హ్యాపీగా మేము పంపించే ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ డైట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి 1st ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మంత్ మా దగ్గర 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతాయండి. 1st మంత్కి 16th మంత్కి. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్. ఇంకొక రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు ఈ రెసిపీని మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.